దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి ఆయన నామమును స్తుతించే ధన్యత, ఘనపరిచే ధన్యత మనకు అనుగ్రహించిన గొప్ప దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. ఈరోజు వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచన భాగంలో మనం చూసినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒక మంచి తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వచ్చిన భాగంలో చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. అస్తవ్యస్తంగా పెరిగినటువంటి చెట్టును చూచి దీనిని ఏమంటారంటే క్రమం లేకుండా ఉన్నటువంటి ఒక చెట్టును చూసి ఏమని మాట్లాడుచూ ఉంటారంటే, మొక్కగా ఉన్నప్పుడే ఏమంటారు, క్రమపరిచి ఉంటే బాగుండేది అనుకునేటువంటి వ్యవసాయదారులు ఉంటారు. అవునా? మొక్కగా ఉన్నప్పుడే దానిని క్రమపరిచి ఉన్నట్లయితే బాగుండేది అని వ్యవసాయదారులు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ క్రమం లేనటువంటి పిల్లలను చూసినప్పుడు, క్రమం లేని పిల్లలను చూసినప్పుడు, ఈ క్రమం లేని పిల్లలను చూసి చిన్నప్పటి నుండే క్రమశిక్షణలో పెంచుంటే బాగుండేది. ఒక మొక్క విషయంలో వ్యవసాయదారుడు మాట్లాడుతూ ఉంటాడు, అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడే, చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో పెంచుంటే బాగుండేది అనుకునేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులకి పూర్ణ విధేయులైనటువంటి పిల్లలు కనిపించటమే మనం చూస్తే అరుదుగా ఉంటుంది. అయితే అలాంటిది తల్లిదండ్రుల భక్తిని కూడా నేర్చుకున్నటువంటి పిల్లలు మనకి కనిపించడం ఇంకా అరుదుగా ఉంటుంది ఈ దినాల్లో మనం చూసినట్లయితే. కనుక మనం వాక్యములో బైబిల్లో మనం చూస్తే ఇస్సాకు, యోసేపులను ప్రతిరూపాలుగా ఎప్పుడో కానీ ఎక్కడో కానీ అలాంటి వారు ఎక్కడో కనిపిస్తూ ఉంటారు. కనుక ఈ 128వ కీర్తనలోని ఈ ఆశీర్వాదములు అన్నీ కీర్తనకారుడు తన కోసమో లేక ఇశ్రాయేలీయులకు మాత్రమే వ్రాసి ఉంచలేదు. కానీ ఈ 128వ కీర్తనలో వారందరికీ అన్నమాట చేర్చడం ద్వారా ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదముల ద్వారము తెరచే ఉంది అని ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాలన్నమాట. కనుక అవును కదా, నువ్వు ధన్యుడవు. వాక్యములో ఆ అధ్యాయములు అంతా సెలవిచ్చేది ఏంటంటే, నీవు ధన్యుడవు, నీ కష్టార్జితము నిలిచి ఉంటుంది, నీ మార్గాలు మేలుకరమైనవిగా మారతాయి. ఇంకా మనం చూస్తే నీ ఇంటి భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. అందరికీ ఆశీర్వాదాలు. అవునా? అందరికీ ఈ ఆశీర్వాదాలు, వాళ్ళకి వీళ్ళకి అనేది కాదు. కానీ ఈ అందరూ ఎవరో తెలుసా కదా, అది కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. కనుక ఈ అందరే ఎవరు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ. హల్లెలూయా. ఎవరై ఉన్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయాలంట? ఆయన త్రోవలో నడుచుకోవాలి. వారు
ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 128వ కీర్తనలో ఈ మాట మళ్ళీ మళ్ళీ వ్రాయబడి ఉండటం మనం చూడవచ్చు అన్నమాట. అంటే ఈ ఆశీర్వాదాలు అందరికీ అయినా కానీ వాక్యం ఏమంటుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, అంటే ఎక్కడ ఆయన త్రోవలలో నడుచుకోవాలన్నమాట. ఆయన త్రోవలలో నడుచు వారందరికీ మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము పిల్లల్ని కనగలం కానీ, అవునా, మనము పిల్లల్ని కనగలము కానీ వారి రాతను మాత్రం మనం కనలేము అని కొందరు పెద్దలు ఏమంటారు, చెబుతూ ఉంటారు. అంటే ఇది ఒక సామెత, వాక్యంలో లేదు, దేవుడు అంటలేదు. ఇది ఒక సామెత మాత్రమే. ఏమంటారంటే పిల్లల్ని కంటాం కానీ వారి రాతలో మేము రాయలేము అంటారు. కానీ గాలిలో దీపం పెట్టుకోకుండా మనలో ఏమైనా కొద్దిపాటి భక్తి ఉంటే అది మన రాబో తరాలకు కాపుదలగా, కావలిగా తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా, అవునా? గాలిలో దీపం పెట్టకుండా ఉండాలి. కాబట్టి అప్పుడు మాత్రమే మనకేమవుతుందంటే కావలిగా తప్పకుండా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భార్యాభర్తలు ఇరువురు పిల్లల ఎదుట తమ ధైర్యాన్ని, నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లల దగ్గర ఏం చేయాలన్నమాట, వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తూనే ఉండాలి. అంటే వారికి తెలియచేస్తూ ఉండాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా పెరిగాము, మన కష్టాలేంటి, మన బాధలేంటి కదా, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికప్పుడే. అలా కాకుండా చాలామంది మనం చూస్తాం కదా, కొంచెం ఏదైనా కొంచెమే మార్పు వచ్చిందంటే ఇంక మనం పరిస్థితులన్నీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మన పిల్లలకు చెప్పుకోలేం. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఫస్ట్ నుంచి ఇంతే అనని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మన పిల్లల దగ్గర నేను ఇంత కష్టంలో కూడా ధైర్యంగా ఉన్నాను, ఇదిగో ఈ పని నేర్చుకుని నేను ఇలా మిమ్మల్ని పోషించాను, పెంచుతున్నాను, దేవుడే నాకు ఈ సహాయము అని మన ధైర్యాన్ని, మన నైపుణ్యతను మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మన పిల్లలకి చెప్తూనే ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా వారికి తెలియచేయాలి. పిల్లల పెంపకం అనేది ఒక కష్టమైన మరియు సవాలు కలిగినటువంటి ఒక వెంచర్ అన్నమాట. కానీ అదే సమయంలో అది మనము చేయగలిగిన చాలా ఫలవంతమైనటువంటి మరియు పూర్ణమైనటువంటి పని కూడా, పరిపూర్ణమైనటువంటి పని. కాబట్టి ప్రత్యక్ష బోధ ద్వారా మన పిల్లలు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నప్పటికీ వారు మనలను చూచుట ద్వారా మరింత నేర్చుకుంటూ ఉంటారు. చాలామంది స్త్రీలకు తల్లిగా ఉండు చాలా ప్రాముఖ్య పాత్రను దేవుడు ఇవ్వటానికి ఎంపిక చేసుకున్నాడు. ఒక తల్లిగా ఉండటానికి కారణం ఎవరంటే దేవుడే. దేవుడు సహాయం చేయకపోతే ఒక స్త్రీ ఒక తల్లిగా మారలేదు. కనుక దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఈ విషయంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక క్రైస్తవ తల్లి ఆమె పిల్లలను ప్రేమించాలి అని వాక్యము సెలవిస్తుంది. తీతు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది కదా. తీతు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకొని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ప్రతి తల్లి ఒక క్రైస్తవ తల్లిగా ఉన్నప్పుడు ఆమె పిల్లల్ని ఏం చేయాలంట,
ప్రేమించాలి అని సెలవిస్తుంది. ఎందుకనగా ఆమె కలిగి ఉన్న ప్రభువును మరియు రక్షకుని నామమునకు ఏం కలుగనీయకూడదంట? నింద కలుగనీయకూడదంట. అంటే దేవుని బిడ్డగా జీవిస్తూ పిల్లల దగ్గర వారిని ప్రేమించకుండా, అంటే దేవుడు నేర్పించిన మార్గములో నడవకుండా ఉంటే ఎవరికి నింద వస్తుంది? దేవునికి నింద. ఎందుకని? మనం దేవుని పిల్లలముగా చెప్పబడుతున్నాం, పిలువబడుచున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మార్గములో నడిచే వారముగా ఉండాలంటే ఆ విషయాన్ని మనము కూడా తప్పకుండా అనుసరించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అంటుంది. గర్భఫలం ఎవరు ఇవ్వాలంట? దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఆయన ఇచ్చు బహుమానము 127లో మనకి తెలియజేయబడుచున్నది, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే తీతు 2:4లో మరొక విషయాన్ని మనం అక్కడ చూసాం. ఏమని తెలియజేసింది? ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను కదా ఎలా ఉండాలంట? ప్రేమించు వారిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రత్యేకమైనటువంటి తల్లి ప్రేమను ప్రదర్శించుచు ఈ పదములో నుండి, ఈ వాక్యములో నుండి మనం చాలా విషయాలు వింటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల కొరకు మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించుట, అలాగే వారిని పోషించుట, అలాగే ఆప్యాయంగా వారిని హత్తుకోవటము, వారి అవసరాలు తీర్చటము, అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత అయి ఉన్నదన్నమాట ఇది. అవునా? మనకి ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా కానీ ఇవన్నీ మన పిల్లలకు మనము నెరవేరుస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే వారి పిల్లల కొరకు ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి ఫస్ట్ నుంచే. అలాగే వారిని పోషించాలి, ఆప్యాయంగా వారిని హత్తుకోవాలి, వారి అవసరాలు తీర్చాలి. ప్రతి ఒక్కరిని సున్నితముగా, స్నేహముగా దేవుని చేతి నుండి వచ్చిన అపూర్వ బహుమానముగా మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లల్ని గర్భఫలం ఎవరిచ్చారు కదా? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? వారిని జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఒక అపూర్వమైన బహుమానమును మన దేవుడు మనకు ఇచ్చారు అనే భావించాలి, అలాగే చూడాలి కూడా. కాబట్టి దేవుని వాక్యములో క్రైస్తవ తల్లులకు చాలా విషయాలు ఆజ్ఞాపించబడినాయి. దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మనకు చాలా విషయాలు ఆజ్ఞాపించబడినాయి అన్నమాట. మొదటగా మనం చూసినట్లయితే అందుబాటు ద్వితీయోపదేశ కాండములో చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలలో చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కదా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటగా అందుబాటు ఉదయము, మధ్యాహ్నము మరియు రాత్రి. అంటే ఎప్పుడు కూడా ఇక ఎలా ఉండాలంట? ఏమని సెలవిస్తుంది? దేవుడు ఆజ్ఞాపించి మాటలు హృదయములో ఉంచుకోవాలి. ఒక క్రైస్తవ తల్లి ఎప్పుడు కూడా ఏం చేయాలన్నమాట? దేవుని మాటలు హృదయములో ఉంచుకోవాలి. అంతేకాదంట, దేవుని వాక్యం ఏమంటుంది అంటే తప్పకుండా ఏం చేయాలి? దేవుని పిల్లలకు అంటే నీ కుమారులకు వాటిని ఎప్పుడు అభ్యసింప చేయగలుగుతారు? నీ హృదయములో ఉన్నప్పుడు మాత్రమే. అవునా? ఏ తల్లి అయినా ఒక క్రైస్తవ తల్లిగా పిలువబడుచున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ప్రతిదీ కూడా నీ హృదయంలో ఉంటే అప్పుడు తిరిగి మరలా నీవు నీ పిల్లలకు చెప్పగలుగుతావు.
కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడన్నా బాధలు వచ్చినప్పుడో, కష్టాలు వచ్చినప్పుడో, లేదంటే సంతోషం వచ్చినప్పుడో, అవసరమైనప్పుడో అంటలేదు దేవుని వాక్యము. అది అందుబాటు అన్నమాట. అంటే ఉదయము, మధ్యాహ్నము, అలాగే రాత్రి ఎప్పుడు కూడా వాటిని ఏం చేయాలంట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి విషయంలో కూడా నీవు మానకుండా వాటిని ఏం చేయాలంట, నీ పిల్లలకు తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మొదటిది అందుబాటు, రెండవది ప్రమేయం అంటే పరస్పర అభిప్రాయాలు చర్చించటము, లేక ఆలోచించటము, మరియు జీవితమును కలిసి ఒక విధానములో ఉంచటం. ఇది కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయాలంట, పెంచాలంట. కోపము రేపొద్దంట, తప్పకుండా దేవుని యొక్క బోధలో శిక్షలో నీవు వారిని పెంచాలంటే ప్రమేయం. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే బోధించటం అన్నమాట. మూడవదిగా ఏమై ఉన్నది, బోధించటము. అదే ఇక్కడ మనకి ఈ వచనంలో కూడా తెలియచేస్తుంది. ఏమని, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. వారికి ఏం చేయాలి, ఇప్పుడు మనము బోధించాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనములు మరియు బైబిలు సంబంధమైనటువంటి ప్రపంచ చిత్రం అంటే దేవుని గురించి ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలి, వారికి బోధించే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయములో మనం చూస్తే, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 5-6 వచనాల్లో, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు. అర్థమవుతుంది కదా. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లుగా, దేనినండి, బోధించే విషయం. అంటే మనం బోధిస్తే వారు ఎరుగునట్లుగా. కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచి బోధించాలి, వారు పెరిగి పెద్దవారైనప్పుడు కాదు కదా. చిన్నప్పుడే మనము వారిని ఒక క్రమములో పెంచితే బాగుండేది అనుకోవటం కాదు, దానిని అమలుపరచాలి. కాబట్టి అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, ఏమని సెలవిస్తుంది, పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు దేవుని యందు ఎలా ఉండాలంట, నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండా ఉండాలి. హల్లెలూయా. నీవు మర్చిపోతే నీ పిల్లలకు ఎలా బోధిస్తావు కదా. కాబట్టి నీవు మర్చిపోకుండా నీ పిల్లలకు బోధించినప్పుడు తిరిగి మరలా వారు కూడా ఏం చేస్తారంట, లేచి తమ పిల్లలకు దానిని వివరిస్తూ ఉంటారంట. హల్లెలూయా. అది ఎవరి మీద ఆధారపడి ఉంది, మన మీదే ఆధారపడి ఉంటుంది. కనుక మనస్సు లేని వారై అంటే యథార్థ హృదయులుగా ఉండకుండా, ఒకవేళ దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడవద్దు అంటున్నారు. పితరుల వలె తిరగబడే రీతిగా ఉండటానికి వీల్లేదు కదా. చాలా విషయాల్లో మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతూ ఉంటున్నారు, కొడుతూ ఉంటున్నారు కదా. కాబట్టి ఇలాంటి విషయాలలో వారు తిరగబడకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, బోధించాలి. మంచి మాటలు వారికి చిన్నప్పటి నుంచే వారికి తెలియచేసే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనములో, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడక నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. హల్లెలూయా. అర్థమైంది దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది? నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా, నీవు హోరేబులో ఎప్పుడైతే నిలిచి అక్కడ మాట్లాడుచున్నారు, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని. దేవుని యందు భయపడి నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వారికి బోధించాలి, వివరించాలి, దేవుని క్రియలు వారికి తెలియచేయాలి. కాబట్టి అప్పుడు మాత్రమే వారు ఏమవుతారంట? భయపడుతూ ఉంటారంట, భయపడటం నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి. కనుక ఆనాడు పితరుల విషయంలో సెలవిచ్చిన మాట ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. మన పిల్లలకు మనము తప్పకుండా వారికి బోధించాలి, ప్రతి విషయాన్ని మనము తెలియచేసేవారుగా ఉండాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. 4వదిగా చూస్తే శిక్షణ. 4వది ఏంటి? శిక్షణ. చూడండి దేవుని వాక్యములో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి క్రమశిక్షణ. శిక్షణ అంటే ఏంటి? ఒక పిల్లవానికి తన నిపుణతలను అభివృద్ధి చేయుటకు సహాయపడి, అలాగే అతని లేక ఆమె బలమును కనుగొనటం అన్నమాట శిక్షణ అంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6వ వచనములు ఏమంటుందంటే, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరియు ఆత్మీయ ఫలములు అన్నమాట. ఆత్మీయ ఫలములు చూడండి, రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము నుంచి 8వ వచనము వరకు చూస్తే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. అంటే ఒక శిక్షణలో పెరిగేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం పాటించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, శిక్షణ అంటే ఒక పిల్లవానికి తగిన తన నిపుణతను అభివృద్ధిని చేయుటకు సహాయపడి మరియు అతని ఆమె బలములను కనుగొనటం అన్నమాట. అలాగే ఈ ఆత్మీయ ఫలములను మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి విషయములో ఆత్మీయ ఫలములు చూసాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఫలానా విషయములో ఉన్నట్లయితే దాని మీద ఇలాగ ఉండాలి,
హెచ్చరించువాడు హెచ్చరిస్తాడు, బోధించువాడు బోధిస్తూ ఉంటాడు, కనుక పని చేయువాడు పని చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? సంతోషముతో పని జరిగిస్తూనే ఉండాలి, ప్రతి విషయంలో కూడా. అంతేకాని ఈ పని నేనే ఎందుకు చేయాలి అని అనుకోవటానికి వీల్లేదు. కనుక ఒక శిక్షణ ఇచ్చేటప్పుడు మనం నేర్చుకోవాలి, వారికి నేర్పించే రీతిగా మనం ఉండాలి. అప్పుడే మనం శిక్షణ వారికి ఇవ్వగలుగుతూ ఉంటాం. కనుక దేవుని వాక్యాలు మనతో అనేక రీతులుగా మాట్లాడుచున్నప్పుడు వాటిని మనం ఎప్పుడైతే గైకొంటామో తిరిగి మరలా మన పిల్లలకి నేర్పించగలుగుతాం. వాటిని మనం గైకొనుకోకుండా ఒకవేళ గైకుంటున్నాము అన్నట్లుగా అనుకుంటూ ఉంటే మనం నేర్చుకోలేము, మన పిల్లలకు మనము నేర్పలేము. అప్పుడు ఎవరు మోసపోతున్నారంటే మనమే మోసపోతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యములో సెలవిస్తుంది కదా, ఒకవేళ ఎవరైనా వచ్చి పై విచారణకర్త ఉంటారో లేదో అనేది ఆలోచించుకో. మొదట నీవు శిక్షణలో ఉండు, తిరిగి నీ పిల్లలను శిక్షణలో పెంచడానికి జ్ఞానము కలిగి ఉండు. హల్లెలూయా. చూడండి, ఐదవదిగా మనం చూస్తే క్రమశిక్షణ అంటే దేవుని భయమును బోధించటం. క్రమశిక్షణ అంటే దేవుని భయమును బోధించుట, లేదంటే నిలకడగా నియంత్రణలో ఉంచటం, ప్రేమగా స్థిరముగా వారిని నడిపించటం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం దేవుని వాక్యాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో చూస్తే చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచండి. అంటే దేవుని భయమును బోధించటం అన్నమాట. వారికి మనము కోపము రేపటం కాదు, కానీ దేవుని భయాన్ని వారికి మనము, అంటే క్రమశిక్షణలో మనం పెట్టాలి. అంటే మొదటగా మనం ఏం చేయాలి? క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు మన పిల్లలు మనల్ని బట్టి మన మాటలు వారు వింటూ ఉంటారనమాట. కాబట్టి నిలకడగా నియంత్రణలో ఉంచటం, క్రమశిక్షణలో పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా తెలియచేయబడుచున్నది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరు, కానీ మనము తన పరిశుద్ధతలో వచ్చినట్టు మనలను శిక్షించితిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. ఎంత కృపో కదా. శిక్షించినప్పుడు మనం చూస్తాం కదా, ఒకవేళ పిల్లలు ఇద్దరుంటే ఒకరిని గద్దిస్తే ఎప్పుడు నన్నే మా అమ్మ కోపపడద్దు, లేదా మా నాన్న కోపపడతాడు, మా నేనేమనడు, లేదంటే మా అక్కని మా చెల్లిని మా తమ్ముడిని ఏమనరు కదా, ఎట్లా అంటూ ఉంటారు. దేవుని వాక్యం ఏమంటుంది అంటే శిక్ష ఉండాలి అంటుంది. దేవుని వాక్యం ఏమంటుంది? శిక్షాఫలము పొందుటకై మీరు
సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు కదా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. అంటే నిన్ను కన్న నీ తండ్రి నీకు శిక్షకులై ఉన్నారు. వారి శిక్షణలో, క్రమశిక్షణలో నీవు పెరగాలి. అలాగే ఇంకొక విషయం ఏమంటున్నారు అంటే, దేవుని వాక్యములో, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తూ మన కన్నటువంటి తండ్రులు ఏ విధముగా శిక్షణలో పెంచుతుంటే ఆ శిక్షణలో పెరుగుతూ ఉంటామో, అలాగే దేవుని వాక్యములో మరొక విషయం ఏమంటుంది అంటే, తప్పకుండానంట శరీర సంబంధులైన తల్లిదండ్రుల యొక్క శిక్షలోనే కాకుండా ఆత్మలకు తండ్రి అయిన వాణ్ణి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచూ ఉండాలి. కాబట్టి అంటే దేవుని వాక్యము నిన్ను గద్దించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి నిన్ను శిక్షించినప్పుడు నువ్వు మరి ఎక్కువగా లోబడాలి. అది దేవునికి లోబడినట్లు అన్నమాట. దేవుడు అనేక రీతులుగా హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని. అప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా లోబడుచు ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడని మర్చిపోవద్దు. నన్ను శిక్షిస్తున్నారు కదా అని మనం బాధపడకూడదంట. ఏమనుకోవాలి? మన మేలు కొరకే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తున్నారంటే వారి కోసమే కదా. స్కూల్కి వెళ్ళకోకుండా ఆడుకుంటుంటే గద్దించేది ఎవరి కోసం? స్కూల్కి వెళ్తే ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రుల యొక్క ఆశ, బాధ కాబట్టి గద్దిస్తూ ఉంటారు. కాబట్టి ఇదేంటి నేను ఆడుకుంటుంటే గద్దిస్తున్నారని మాట వినకపోతే రేపు నష్టపోయేది ఎవరు? పిల్లలే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ శిక్షకు మనము లోబడతామో అది లాస్ట్కి మనకేమవుతుంది? నీతి అను సమాధానకరమైన ఫలముగా ఉంటుంది. కనుక మనము క్రమశిక్షణ అంటే దేవుని భయమును బోధించటము, నిలకడగా నియంత్రణలో ఉంచటము, ప్రేమగా స్థిరముగా ముందుకి నడవటం, తప్పకుండా ఈ క్రమశిక్షణలో మనము ఉండాలి అని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా. ఆరవదిగా మనం చూస్తే పోషణ. ఇవన్నీ దేని గురించి చెప్తున్నాను అంటే, తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఉండే విధానం అన్నమాట. మొదటగా మనం చూస్తే అందుబాటు, రెండవదిగా చూస్తే ప్రమేయం, మూడవది బోధించటం, నాలుగవది శిక్షణ, ఐదవది క్రమశిక్షణ, ఆరవది పోషణ. చూడండి, స్థిరమైన మాట, సహాయ వాతావరణమును అందించుట, ఓడిపోవుటకు స్వేచ్ఛ, అంగీకారము, ఆప్యాయత, షరతులు లేని ప్రేమ. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యము తెలియజేస్తుంది కదా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తాం. పోషణ అనేది మనం చూసినట్లయితే 4వ వచనములో, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. ఏం చేయాలన్నమాట? పోషణ అంటే ఒక శరీరానికి సంబంధించిందే కాదనమాట. ఆత్మకు సంబంధించినటువంటి పోషణ విషయంలో తప్పకుండా ఏం చేయాలి? చెప్పాలి. తప్పకుండా ఏం చేయాలి? దేవుని వాక్యము దూషింపబడకుండునట్లుగా తప్పకుండా భర్తలకు లోబడి ఉండాలి. భర్తలను శిశువులను అంటే పిల్లలను ప్రేమించాలి.
అంటే వీరు ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారుగా, అంటే మంచి బుద్ధి కలిగిన వారుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, ఎంట ఉండి పని చేసుకుని వారుగా మంచివారుగా ఉండాలి. అప్పుడు బుద్ధి చెప్పుచూ ఉండాలి. ఏం చేయాలన్నమాట? మంచి ఉపదేశము చేయువారుగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో ఈ విషయంలో, అంటే మనకు ఎలాంటి మాట ఉండాలంటే ఒక స్థిరమైన మాట ఉండాలన్నమాట. సహాయము, వాతావరణము అందించటం అంటే మనకి ఆ సమయానికి, అంటే భర్తను శిశువును ఏం చేయాలంట? ప్రేమించువారిగా ఉండాలి. అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉండాలి అంటే ఆ సహాయ వాతావరణమును అందించేవారుగా. ఒక పని ఏదన్నా చేస్తున్నాం, మనకు వాతావరణం వర్షం రాకుండా అనుకూలంగా ఉండాలి. అది ఎవరి చేతుల్లో ఉంది? నేను పని చేస్తున్నాను కదా, వర్షం రాకూడదంటే కుదురుతుందా? కుదరదు. దేవుడు వర్షాన్ని పంపిస్తే అది అప్పుడు వస్తుంది, అంతే. కాబట్టి మనము మన పిల్లలకి అనుకూలముగా ఏం చేయాలన్నమాట? సహాయ వాతావరణమును అందించేవారుగా మనం ఉండాలి ప్రతి విషయంలో. అంటే చాలా విషయాలలో ఏం చేస్తారంటే వారికి కావలసినవన్నీ కొనేస్తారు, కావలసినవన్నీ వారికి అందిస్తారు, కావలసినవన్నీ కూడా వారికి సమకూర్చి ఇస్తూ ఉంటారు. కానీ వారికి సరి అయినటువంటి పోషణ అనేది ఇవ్వరు. ఏంటి ఆ పోషణ? వండి పెడుతున్నాం కదని మనం అనుకుంటాం, అది శరీరానికి సంబంధించిందే. కానీ ఆత్మీయ పోషణ చాలా అవసరమయ్యున్నది. అది ఎలా ఉండాలి అంటే ఒక స్థిరమైన మాటగా ఉండాలి, తప్పకుండా ఒక సహాయ వాతావరణమును అందించే వారముగా ఉండాలి. సహాయ వాతావరణం అందించటం అంటే ఈరోజు ఈ సహాయ వాతావరణం అంటే మనకి ఈరోజు ఈ సహాయము ఈ విధముగా వాతావరణం ద్వారా మనకు కావాలి అని మనం ఎలా కోరుకుంటున్నాం, అలాంటి విషయముగా వారికి అందించే వారముగా ఉండాలి. కానీ ఈ డ్రెస్సు పలానా డ్రెస్సు కావాలి అంటే కొనిచ్చటం, ఇంకా చాలా చాలా విషయాలు చేస్తూ ఉంటాము. కానీ ఎక్కడికి వచ్చేసరికి ఓడిపోతూ ఉంటాం. ఈ పోషణ విషయంలో మనం ఏమైపోతున్నాం? ఓడిపోతూ ఉంటున్నాం. కాబట్టి ఓడిపోయాము కనుకే మనము బాధపడవలసి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా నిలకడగా నియంత్రణలో ఉంచటము, ప్రేమగా స్థిరముగా వారితో మాట్లాడే వారముగా మనము ఉండాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 7వదిగా మనం చూసినట్లయితే సమగ్రతకు ప్రతిరూపం అన్నమాట. సమగ్రతకు ప్రతిరూపం. నువ్వు చెప్పేది జీవించటం ఒక ప్రతిరూపం. అవునా? నువ్వు చెప్పేది జీవించటం అంటే ఒక ప్రతిరూపముగా ఉంటూ దేని నుండైతే ఒక పిల్లవాడు పట్టుకొని నేర్చుకుంటాడో అలాంటి దైవభక్తి గల జీవితమును జీవించటము ద్వారా అన్నమాట. ద్వితీయోపదేశ కాండములో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. హల్లెలూయా. ఏం చేయాలంట? మనము తప్పకుండా వాటిని మనము నేర్పించేవారముగా ఉండాలి. అంటే మనము జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. కన్నులారా చూచిన వాటిని మర్చిపోకుండా ఉండాలి. అవి జీవితకాలం అంతా హృదయములో నుండి తీసివేయకూడదు. మనం ఏం చేస్తామంటే వ్యర్థమైన మాటలు మన హృదయంలో నుంచి తీసివేయకుండా భద్రపరుచుకుంటూ ఉంటాం. కానీ అవసరమైనటువంటిది ఉన్నతమైనటువంటి వాక్యాన్ని మాత్రము హృదయములో భద్రపరచుకోలేకపోతున్నాం. అది ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో బహు జాగ్రత్తగా మన మనస్సును కాపాడుతూ ఉంటుంది. అప్పుడు నీ కుమారులకు వాటిని నీవు నేర్పగలుగుతూ ఉంటావు. నీ హృదయంలో లేనప్పుడు నీవెలా నేర్పగలుగుతావు? నేర్పించలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
తప్పకుండా మనం ఏం చేయాలి అంటే ఎవరైతే నీవు చెప్పేది జీవించటం ఒక ప్రతిరూపముగా ఉంటూ దేని నుండి అయితే ఒక పిల్లవాడు పట్టుకుని నేర్చుకుంటాడో అలాంటి దైవభక్తి గల జీవితమును జీవించటం ద్వారా అనేకమైనటువంటి కృపలు దేవుని ద్వారాగా పొందుకోగలుగుతాం. హల్లెలూయా. 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, నాలుగవ అధ్యాయంలోనే 15వ వచనాన్ని చూద్దాం. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. అర్థమవుతుంది కదా. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే 23వ వచనములో, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనతో ఏమని మాట్లాడుచూ ఉన్నది అంటే, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడాలి. అంటే ఇలాంటి విషయాలలో మనం ఏమవుతున్నామంటే తప్పిపోతున్నాం. దేవుడు ఏదైతే చేయొద్దంటున్నారో వాటిని మనము చేస్తూ ఉండి తప్పిపోతూ ఉంటున్నాం, ఆజ్ఞలను కట్టడలను. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, మీరు ఏమాత్రము కూడా దేవుడిని మర్చిపోవటానికి, ఆయన నిబంధనను మర్చిపోవటానికి వీల్లేదు. హల్లెలూయా. అలాగూ మనము జీవించటానికి వీల్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి స్త్రీ ఒక తల్లి అయి ఉండాలని ఎన్నడూ కూడా ప్రకటించలేదు. అయితే ప్రభువు ఎవరినైతే తల్లులుగా ఆశీర్వదించాడో వారు ఆ బాధ్యతను తీవ్రముగా పరిగణించాలని మాత్రము బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా బిడ్డల విషయంలో మొదట మనము నేర్చుకోవాలి, తిరిగి మన బిడ్డలకు మనము నేర్పించేవారముగా ఉండాలి. మొదట మనము శిక్షణలో ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి. దేవుని యొక్క సమగ్రతకు ప్రతిరూపముగా మనము జీవించాలి. అప్పుడు తిరిగి మరలా ఆ ప్రతిరూపమును చూసినటువంటి మన వెనుకున్న మన పిల్లలు కూడా అలాగూ నడుచుకుంటూ ఉంటారు. కనుక అట్టి కృపా భాగ్యము క్రైస్తవ తల్లులమైనటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనతో కొన్ని విషయాలు, ఒక క్రైస్తవ తల్లి ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఏ విధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటే వస్తాయి అనేది మనకు దేవుడు నేర్పించారు. విన్నటువంటి మనము జాగ్రత్తగా వాటిని పాటించే వారముగా ఉండాలి. దేవుని కృపలో వారితో మనము ఏ రీతిగా నడుచుకోవాలో మొదట మనము నేర్చుకుని ఆ రీతిగా మనం వారిని నడిపిస్తూ దేవునిలో పెంచే వారముగా ఉండాలి. ఒకవేళ అలాంటి విషయంలో నీ ఫెయిల్ అయిపోతే దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా సహాయము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో మాతో మీరుండి, మా మధ్యలో మీరుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. తిరిగి నా ప్రభువా, బిడ్డలనైనా మీరు నేర్పించినటువంటి వాక్యమును నేర్చుకుని గృహాలకు వెళ్ళుచుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము మర్చిపోకుండా నైనా మా హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే తిరిగి మరలా మా పిల్లలకు నేర్పించగలిగే వారముగా ఉంటామని మీరు సెలవిస్తున్నారు. కనుక మొదటనైనా మాకు జ్ఞాన హృదయమును దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించమని
మీరే తోడుగా ఉండి మీ సహాయము దయచేయమని ఈ రాత్రికాల సమయంలో నాయన వచ్చిన బిడ్డలను బట్టి అయ్యా ప్రార్థిస్తున్నానయ్యా. రాలేని బిడ్డలను మీ చిత్తమైతే మరొక సమయమునిచ్చి బలపరచండి, ముందుకు నడిపించండి. ప్రతి విషయంలో మాతో మా మధ్యలో మీరు నడిపిస్తున్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.